సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఎన్నో సంవత్సరాల కల మా తండ్రి గారు స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డి గారు కూడా దీనికోసం ఎంతో తపన పడి పూర్తి చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి. ఆత్మకూరు మండలంలో ఉన్న రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, దాంతోపాటు తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. మరి మా సోదరుడు సీతారాం రెడ్డి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ డిపిఆర్స్ అన్ని రెడీ కావడం. మళ్ళీ నేను శాసనసభ్యుని అయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారిని మాట తీసుకొని మాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, ఈ ప్రాజెక్ట్ చేసి మాకు ఇవ్వండి సార్, ఈ ప్రాంత రైతాంగం అంతా బాగుపడుతుందని చెప్పినప్పుడు ఆయన మంచి మనసుతో, పెద్ద మనసుతో కేవలం 1 సంవత్సరం 2 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం. అంటే గతంలో 2006లో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినా ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. దాదాపు 2006లో ఫౌండేషన్ వేస్తే 2018లో అంటే 2017లో మేము మళ్ళీ పనులు మొదలు పెట్టి దీన్ని పూర్తి చేసాం. సో ఈ రోజు బ్రహ్మాండంగా దీని కింద రైతులంతా కూడా పంటలు పండించుకుంటా ఉన్నారు ప్రాజెక్టు కింద. కానీ గడిచిన 5 సంవత్సరాలలో ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మనం అంతా రిజర్వాయర్ చూస్తా ఉన్నాం. కనీసం ఇక్కడికి వెహికల్ రావాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి కేబుల్ చెడిపోవడము, అలాగే రిలేస్ చెడిపోవడము, బ్యాటరీలు లేకపోవడం, అంటే పంపులు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు, అంటే చిన్న చిన్న మైనర్స్ కూడా డబ్బులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో పోయిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేది. కేవలం ఆన్ అయినప్పుడు రావడం పోవడం తప్ప. పోయిన శాసనసభ్యుడు చక్రపాణి రెడ్డి గారు కూడా చాలా మాటలు చెప్పినాడు, చాలా ప్రామిసులు చేసినాడు. మాట్లాడితే నా సొంత డబ్బులు ఖర్చు పెడతానంటాడు. ఏ రోజు ₹1 పెట్టింది లేదు, ఆయన డబ్బు ₹1 ప్రభుత్వం నుంచి తెచ్చింది లేదు. మరి ఈ సంవత్సరము భగవంతుని దయ వల్ల బ్రహ్మాండంగా వర్షాలు పడి అన్ని రిజర్వాయర్లు నిండి, ఈవెన్ మన సిద్ధాపురం కూడా వర్షాలకి రిజర్వాయర్ నిండి ఏదైతే ఖరీఫ్ లో పంటలు పండించుకున్నారు. మళ్ళీ రబీలో వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ తయారు చేసింది రబీ కోసం. అంటే శ్రీశైలం నిండాలి, శ్రీశైలం నాకు వెలుగోడు నిండాలి, వెలుగోడు నుంచి ఇది లిఫ్ట్ ద్వారా ఇక్కడికి నీళ్లు రావాలి. సో ఈ టైంలో దీన్ని చేయాలంటే ఎక్కడ ₹1 గతంలో ₹1 కూడా పెట్టిన పాపన పోలే. సో ఇమ్మీడియట్ గా ఏదైతే మన ఇంజనీర్ ఎస్సీ గారు కానీ, ఈ గారు కానీ, అలాగే ఏఈలు డిఈలు అందరూ కూడా కష్టపడి కేబుల్ పాడైపోయింటే, మనకు అండర్ గ్రౌండ్ కేబుల్, ఈ కేబుల్ పాడైంటే రాత్రి పగులు కష్టపడి కాంట్రాక్టర్లను పిలిపించి తయారు చేపించేసి మెయింటెనెన్స్ కి ఎక్కడ ₹1 డబ్బులు లేకుంటే మెయింటెనెన్స్ కూడా మనం ₹3 కోట్ల, అంటే తెలుగుగంగ కానివ్వండి, అలాగే మన సిద్ధాపురానికి కానివ్వండి, మెయింటెనెన్స్ కిందనే ₹3 కోట్ల తీసుకొచ్చేసి, మెయింటెనెన్స్ లేకపోతే ఎలాంటి పని జరగదు కాబట్టి సో అవన్నీ మైనర్స్ అన్ని కూడా రిపేర్లు చేసేసి రైతాంగం ఒక అనుమానం పడతా ఉంది. ఈ కారుకు మాకు నీళ్లు వస్తాయా రావా అనే అనుమానంలో ఉంటే వాళ్ళ అనుమానాలన్నీ కూడా ఈరోజు పటాపంచలు చేసి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చి మైనర్ రిపేర్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ మన సిద్ధాపురం రిజర్వాయర్ ను నింపుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇది 200 క్యూసెక్కులు రావడం జరుగుతుంది. దాదాపు నెల రోజులు, అంటే రైతులు ఒక పక్క వాడుతూ ఉంటారు కాబట్టి నెల రోజులు పడుతుంది మనకు మొత్తం ట్యాంక్ ఫుల్ లెవెల్ రావాలంటే. సో ఈ నెల రోజుల లోపల పూర్తి చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలుగుగంగలో వెలుగోడు రిజర్వాయర్ లో ఇప్పుడు ఈ రోజు దాదాపు 13 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అక్కడ కిందికి కూడా నీళ్లు వదలాలి కాబట్టి అక్కడ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ లో, అంటే ఒక 12 రోజులు వాటర్ వదిలితే ఒక 10 రోజులు మళ్ళీ బంద్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ లో తెలుగుగంగ మెయిన్ కెనాల్ ద్వారా కింద ప్రాంతానికి, అంటే బండాయి అప్ టు ఆళ్ళగడ్డ ఎండ్ వరకు అనుకోండి, మనకు ఆ జిల్లా ఉన్నంత వరకు కూడా వదిలి దాని ద్వారా మళ్ళీ ఇక్కడ మనకు 9 టీఎంసీలు ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ సిద్ధాపురం రిజర్వాయర్ నిండాలంటే. ఎందుకంటే మనకు 0 నుంచి స్టేజ్ 1 వరకు ఏదైతే ఇంకా కొంత పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయలేదు లాస్ట్ 5 years లో. అవన్నీ పూర్తి చేస్తే మనం 7 TMs లోనే దీని విత్డ్రా మనం డ్రా చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇంకా పనులు పెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు 9 TMsల వరకు డ్రా చేసుకునే పరిస్థితి ఉంది. 9 TMs లెవెల్ ఉంటే తప్ప మనం డ్రా చేయలేని పరిస్థితి. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఏదైతే అప్రోచ్ కెనాల్ ఉందో స్టేజ్ 1 వరకు, పంప్ హౌస్ 1 వరకు, దాన్ని కూడా ఖచ్చితంగా ఇంకా దాన్ని డీపెన్ చేయాలి, కొంచెం లోతు తీయాలి కెనాల్ను. ఇట్లా లైనింగ్ పనులు కూడా చేయాలి దానికి. ఇవన్నీ చేస్తే, ఎందుకంటే అక్కడ మట్టి కూడా చాలా లూజ్ సాయిల్ ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా చేస్తాం తొందరలోనే. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా, అంటే ఫీల్డ్ కెనాల్స్, రైతులకు పొలాలకు పోవడానికి చిన్న చిన్న కాలువలు, ఆ ఫీల్డ్ కెనాల్ కూడా పూర్తి చేసాం పాపాన పోలే ఈ దుర్మార్గులు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు మేము రైతులము, రైతు ప్రభుత్వం అని చెప్పేసి. మేము దాదాపు 120 కోట్లు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇస్తే కనీసం ఒక ₹10 కోట్ల కూడా ఇచ్చి
రైతులకు కాలువలు తయారు చేయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండింది. మాటలేమో చాలా పెద్దగా ఉంటాయి, చేతలు ఏముండవు, జీరో. అట్లే దాంతోపాటు ఆ రోజు మనం ముఖ్యమంత్రి గారు ఆ రోజు దీన్ని ఇనాగ్రేషన్ చేసి ఓపెన్ చేసిన రోజు ఏదైతే మన ఇంద్రేశ్వరం కెనాల్ ఏదైతే ఉందో అంటే వెంకటాపురం కానీ ఇంద్రేశ్వరం, అమలాపురం, కృష్ణాపురం ఈ గ్రామాలకు కూడా దాదాపు ఒక 5-6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దాన్ని కూడా చేయాలని ఆ రోజు ఆయనతో ప్రామిస్ తీసుకొని అప్పుడే ఎస్టిమేషన్లు పంపిస్తే అవి పోయిన 5 సంవత్సరాల్లో ఆగిపోయినాయి. ఆ మహానుభావుడు చక్రపాణి రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు మళ్ళీ చాలాసార్లు తిరిగినాడు, ఆయన కూడా చేపిస్తానేనని చెప్పేసి ఆ రోజు అది ఎస్టిమేషన్స్ చేపిస్తే 12 కోట్లు 13 కోట్లు ఉండింది. ఈ రోజు దాన్ని తయారు చేయాలంటే మళ్ళీ 20-25 కోట్లకు పోయే పరిస్థితికి వచ్చింది. అంటే 5-6 సంవత్సరాలు SSR రేట్లు మారిపోతాయి. అంటే ప్రభుత్వం మీద ఈ భారము, పైగా ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోపోవడం, అంత దుర్మార్గంగా దౌర్భాగ్యంగా పోయిన పరిపాలన ఉండింది. ఈ రోజు మళ్ళీ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం. గతంలో రైతులకు ఏదైతే మనం మాట ఇచ్చామో సిద్ధాపురం కింద ఖచ్చితంగా ఉన్న పెండింగ్ వర్క్స్ ఏదైతే ఈ పిల్ల కాలువలు కానివ్వండి, మెయిన్ కెనాల్ కూడా మళ్ళీ పాడైంది, దాన్ని కొంత రిపేర్లు చేసేసేసి అది చేపిస్తాము. అలాగే ఏదైతే ఇందాక చెప్పినట్టు ఇంద్రేశ్వరం కెనాల్ ఏదైతే ఉందో ఈ 5 గ్రామాలకు సంబంధించి 5-6 వేల ఎకరాలకు దానికి కూడా ఖచ్చితంగా నీళ్లు పారిస్తాం. వీటన్నిటికీ దాదాపు ఒక 20-25 కోట్ల రూపాయల అవసరం ఉంటది. ఇవన్నీ కూడా 20 కాదు, దాదాపు 40 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఇంకా అవన్నీ కూడా తయారు చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ కావచ్చు. దాన్ని టెక్నికల్ గా ఇంజనీర్లు ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అన్ని ప్రపోజల్స్ తయారు చేపిస్తున్నాం. ఇవి తొందరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, సంబంధిత శాఖ అధికారుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మాకు మళ్ళీ అవకాశం ఇచ్చినారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ సిద్ధాపురం కింద ఉన్న ఏదైతే మన ఆయకట్టు ఉందో ప్రతి ఎకరా రైతు ఇబ్బంది పడకుండా చివరి ఎకరా వరకు కూడా నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటాం. అదే కాకుండా ఈరోజు ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ వల్ల చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడ కట్ అవుతా ఉందో, ఎక్కడ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కావడం, దానివల్ల డిలే అయిపోతా ఉంది. అందుకే గతంలో అండర్ గ్రౌండ్ అయితే బాగుంటుందని ఆ రోజు అది తీసుకోవడం జరిగింది. సో దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి హై ఎలివేటెడ్ అంటే పైనుంచి మనము అంటే పోల్స్ తీసుకొని హై ఎలివేటెడ్ గా పవర్ కనెక్షన్స్ తీసుకొని పోయి అది కూడా ఇప్పుడు చేపిస్తున్నాం. దానికి దగ్గర ఒక 10-11 కోట్ల అవసరం ఉంటుంది. అది కూడా ఎస్టిమేషన్ చేపిస్తాం. అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కాబట్టి సో అన్ని సిద్ధాపురానికి కావాల్సిన అంటే పవర్ సప్లైకి సంబంధించి కానీ, కెనాల్స్ కానీ, ఫీల్డ్ కెనాల్స్ కానీ, ఎక్స్ట్రా కెనాల్స్ కానీ అన్ని కూడా ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.